వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ప్రస్తుత కాలంలో కళ్ళద్దాలు పెట్టుకోవాలి అంటే నలుగురిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో స్టైలిష్గా యూస్ చేస్తే పర్వాలేదు, కానీ మాకు పెద్ద పెద్ద లెన్స్ ఉన్నాయి, ఆ లెన్స్ నుంచి కనిపించదు అని చెప్పి కొంతమంది బాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు నలుగురిలో కలవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లాసిక్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మరి ఈ లాసిక్ ట్రీట్మెంట్ ఏంటి, ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రమేష్ పాము గారు, ఆప్థమాలజిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. లాసిక్ ఈ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు, అసలు ఈ ట్రీట్మెంట్ అంటే ఏంటి? సో లాసిక్ అనేది ఇట్స్ బ్రాడ్ టర్మ్ అండి. చాలా మందికి ఏంటంటే అద్దాలు పెట్టుకోవడం ఈ రోజులలో ఎవరు కూడా ఇష్టపడట్లేదు. అండ్ అన్ఫార్చునేట్గా ఏంటంటే అవుట్ ఆఫ్ 100లో ఆల్మోస్ట్ 40% అందరికీ కూడా అద్దాలు ఉంటున్నాయి మనం చూసినట్లయితే. సో ఈ అద్దాలు లేకుండా చేసే ప్రక్రియని ఇన్ జనరల్గా లాసిక్ అంటాం, నార్మల్గా అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో చూసుకుంటాం. సో దీంట్లో అనేది చాలా టైప్స్ ఉంటాయి. మీకు పిఆర్కే అని, లాసిక్ అని, స్మైల్ అని, తర్వాత ఐసీఎల్ అని, రీసెంట్గా సిల్క్ అనే టెక్నాలజీ కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. సో ఏ ట్రీట్మెంట్లో కూడా మన ఉద్దేశం ఏంటంటే మన ఉన్న పవర్ని తగ్గించుకోవాలి. సో పిఆర్కే అనే ట్రీట్మెంట్లో ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ అంటాము. ఇది ఎవరికి చేస్తామంటే ఎవరికి అయితే కార్నియా యొక్క థిక్నెస్ కొంచెం తక్కువగా ఉంది, అంటే మన కార్నియా యొక్క మందం ఇన్ జనరల్గా అనుకుంటే 540 మైక్రాన్స్, యూజువల్గా 530 to 540 మధ్యలో ఉంటుంది. సపోజ్ వాళ్ళకి 500 మైక్రాన్సే ఉంది, అంటే కొంచెం వాళ్ళ కార్నియా అనేది పల్చగా ఉంది, కానీ వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ అనేది కావాలి అనుకుంటున్నారు. సో వాళ్ళలో మనము పిఆర్కే అనే ట్రీట్మెంట్ కన్సిడర్ చేయొచ్చు. సో ఈ పిఆర్కే అనేది అప్ టు 6 to 7 డయాప్టర్స్ ఉన్నప్పటికీ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం రికవరీ టైం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు లాసిక్ అండ్ స్మైల్. రికవరీ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో 1 వీక్లో రికవర్ అవుతారు, కొంతమందికి 15 days పడుతుంది, వాళ్ళ హీలింగ్ నేచర్ బట్టి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ 2 days కూడా కొంచెం పెయిన్ ఉంటుంది వాళ్ళకి పిఆర్కేలో. లాసిక్ అండ్ స్మైల్లో వచ్చేసి మీకు పెయిన్ ఉండదు. లాసిక్ అన్లో ఏం చేస్తామంటే కన్ను యొక్క కార్నియాలో ఒక ఫ్లాప్ని రైజ్ చేస్తాం. ఫ్లాప్ రైజ్ చేసినప్పుడు దాని తర్వాత ఎగ్జామర్ లేజర్ని అప్లై చేస్తాం, మళ్ళీ ఆ ఫ్లాప్ను రిపోజిట్ చేస్తాం. ఇది లాసిక్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీలో ఏంటంటే విజన్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సపోజ్ మనం ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే రేపటి వరకు యూజువల్గా మళ్ళీ విజన్ అనేది వచ్చేస్తుంది. డిసడ్వాంటేజ్ ఆఫ్ లాసిక్ ఏంటంటే కాస్ట్ కొంచెం ఎక్కువ కంపేర్ టు పిఆర్కే. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే డ్రాప్స్ ఓన్లీ 1 month వరకే వాడితే సరిపోతుంది. పిఆర్కేలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లాసిక్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండికేషన్స్ అంటాము లేజర్ ట్రీట్మెంట్ తీసుకునే ముందు. సో అన్నీ నార్మల్గా ఉన్నట్లయితేనే మనం లేజర్ ట్రీట్మెంట్కి వెళ్తాం. సపోజ్ వాళ్ళ యొక్క కార్నియా థిక్నెస్ సపోర్ట్ చేయకపోయినా, లేదా రెటినాలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా, లేదా ఏదైనా ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉన్నా, ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేదా లాక్టేషన్ టైంలో కూడా మేము లాసిక్ అనేది అడ్వైస్ చేయం. లేదా వాళ్ళ పవర్ ఫ్రీక్వెంట్గా మారుతూ ఉంటుంది కొంతమందిలో. సపోజ్ ఇప్పుడు చెక్ చేసినప్పుడు -2 ఉంది అనుకుంటే వితిన్ 6 monthsలో 2.75 అయింది అనుకుందాం, అంటే దేర్ ఇస్ చేంజ్ ఇన్ ద పవర్. సో ఆ కేసెస్లో లాసిక్ అనేది అడ్వైస్ చేయం. అన్నీ నార్మల్గా ఉండి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇట్స్ వెరీ సేఫ్ ప్రొసీజర్, చాలామంది కూడా ఇప్పుడు చేయించుకుంటున్నారు. అండ్ వన్ మోర్ టెక్నిక్ స్మైల్ అండి. ఈ స్మైల్ అంటే ఏంటంటే స్మాల్ ఇన్సిజన్ లెంటికులర్ ఎక్స్ట్రాక్షన్. సో దీంట్లో ఏంటంటే ఫ్లాప్ అనేది రైస్ చేయం మేము, చిన్న 2 mm కట్ ద్వారా ఒక లెంటిక్యుల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో దీంట్లో కూడా విజన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. సేమ్ డిసడ్వాంటేజ్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు పిఆర్కే అండ్ లాసిక్. అండ్ వన్ మోర్ టెక్నాలజీ ఏంటంటే ఐసీఎల్ అండి. ఐసీఎల్ అనేది ఎవరికి చేస్తామంటే ఈ మధ్య కాలంలో చాలామందికి -13, -16, -20 ఉన్న కేసెస్ కూడా చాలా చూస్తూ ఉన్నాం. సో వాళ్ళకి ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు అద్దాలు తీస్తే ఏం కూడా కనపడదు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు కానీ చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి లాసిక్ కానీ స్మైల్ కానీ సెట్ అవ్వండి. ఇవన్నీ కూడా అప్ టు 10 డయాప్టర్స్ మ్యాక్సిమం వర్క్ చేసుకుంటే బెటర్. ఎబో 10 ఉన్న వాళ్ళకి ఐసెల్ అంటే ఏంటంటే ఇంప్లాంటబుల్ కొలామర్ లెన్స్ అంటాం.
ఒక చిన్న కాంటాక్ట్ లెన్స్ లాంటిది ఐలో పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం మేము. ఓకే. సో ఇది చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ఈరోజు చేసిన వితిన్ 1 అవర్ 2 అవర్స్లో కూడా వాళ్ళ విజన్ అనేది నార్మల్గా వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ గ్లాసెస్తో కంపేర్ చేస్తే 10-20% ఎక్స్ట్రా విజన్ కూడా ఐసెల్లో వస్తుంది చాలా కేసెస్లో కూడా. ఓకే. అంటే దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఒకసారి చేయించుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఫీల్ అయ్యి మళ్ళీ కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కంటి చూపు పోవడం కూడా జరుగుతుంది. Yeah. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ అనేది లాసిక్ ట్రీట్మెంట్లో చాలా రేర్ అండి. అవుట్ ఆఫ్ 1000 కేసెస్లో 0.003 కానీ అలా మనం చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఉన్నట్లయితే కొంతమందిలో రిగ్రెషన్ అంటాం. అంటే మనం ఉన్న పవర్ మళ్ళీ కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ -3 ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, మేబీ ఆఫ్టర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత -0.5 -0.75 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది వాళ్ళ యొక్క హీలింగ్ నేచర్ బట్టి డిపెండ్ అవుతుంది. అదర్ దాన్ ఇది వేరే సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా ఏముండవండి. ఎందుకంటే మనం ప్రీ సర్జరీ ముందే అన్నీ కూడా రూల్ అవుట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ముందే మనము అడ్వైస్ చేయం కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్రాసెస్. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah.